ఎంత అవుతుందండి దాని కాస్ట్ మహా ఎంత అవుతుంది? 200 300 ఉంటుంది. సో బట్ దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ని మనం ఎప్పుడైతే వీక్ గా ఉన్నాయో వాటిని మనం యాక్టివ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే మనలో చాలా మందికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే గ్లూకో హెల్త్ లాంటి ప్రొడక్ట్ ఎవరికి ఇస్తాము అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. అంటే డయాబెటీస్ లేని వాళ్ళు వాడచ్చా వాడకూడదు? వాడచ్చు. ఎందుకు వాడాలంటే బికాస్ ఈ రోజు మనం చాలా హెల్దీగా ఉన్నాం. నేను ఇందాక మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే ఈ బీటా సెల్స్ వీక్ అవుతున్నాయో, మనం ప్రెషర్ పెట్టి వీక్ అవుతున్నాయో, రైట్ టైంలో రైట్ సప్లిమెంటేషన్ ద్వారా రైట్ డైట్ ద్వారా దాటిని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవచ్చు. ద ఓన్లీ సింపుల్ ఫండా అండి, ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఎ క్యూర్. ఈరోజు మనకి డయాబెటీస్ లేదు కానీ నేను స్టీవియా వాడుతున్నా, షుగర్ ని దూరం పెట్టుకున్నా, డైట్ ఫాలో అవుతున్నా, రెగ్యులర్ గా గ్లూకో హెల్త్ లాంటి సప్లిమెంట్ సంవత్సరంలో 3 సార్లు అయినా యూజ్ చేస్తున్నా, 2 నెలలు 3 నెలలకు ఒకసారి అయినా సరే, ఒక బాక్స్ అయినా సరే, ఒక బాటిల్ అయినా సరే. సో ఫ్యూచర్ లో నేను డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి లేదు? చాలా మంది ఏమనుకుంటారంటే ఎందుకు గ్లూకో హెల్త్ కొనుక్కోవాలి, డబ్బులు వేస్ట్ కదా, నాకు డయాబెటీస్ లేదు కదా. వచ్చిన తర్వాత మాత్రం డాక్టర్ దగ్గర కార్డులో స్వైప్ చేస్తానే ఉంటాం. సో ఐ రిక్వెస్ట్ అండి, ప్రివెన్షన్ ఫుడ్ సప్లిమెంట్స్ ప్రివెన్షన్ రూపంలో మనకి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ రోజు మనకి డయాబెటీస్ లేదు కానీ నీమ్ ని కానీ గ్లూకో హెల్త్ ని కానీ స్టీవియా కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో, ఇక్కడ మనం చూడొచ్చు ఇట్స్ అ న్యాచురల్ ప్రొడక్ట్. మనకి క్యూర్కుమిన్ టర్మరిక్ కానీ లేకపోతే గుడిచి అంటాం, అట్లాగే ఆమ్లా, ఆయుష్శాంతి కేటగిరీలో మనకి ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని దొరుకుతాయి. ఈ కాంబినేషన్ లో ఇది రావడం వల్ల ఏంటంటే మన ప్యాంక్రియాస్ ని బాగా స్ట్రెంథెన్ చేయడానికి ఈ గ్లూకో హెల్త్ చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళే వాడాలా ఇది? నో. సో నీమ్ గ్లూకో హెల్త్ స్టీవియా రెగ్యులర్ గా యూజ్ చేయలేదా? అట్లీస్ట్ దాన్ని డోసేజ్ మార్చుకోవచ్చు మనం. ఇక్కడ సపోజ్ నీమ్ మనం 16 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తాం. 16 ఇయర్స్ అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా నీమ్ సప్లిమెంట్ ని తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైనా డయాబెటిక్ ఉన్నారు అనుకోండి, బాగా రోజుకి 3 పూట్ల ఒక్క సప్లిమెంట్ చొప్పున తీసుకోవచ్చు. లేదు డయాబెటీస్ నాకు లేదు అనుకునేటప్పుడు రోజుకి ఒక సప్లిమెంట్ తీసుకోండి. అట్లాగే గ్లూకో హెల్త్ ఉంది, ఒక బాటిల్ నేను వాడాను, ఓ మంత్ గ్యాప్ ఇస్తా, మళ్ళీ ఇంకొక బాటిల్ వాడా, ఓ మంత్ గ్యాప్ ఇస్తా. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ప్యాంక్రియాస్ లో మన బీటా సెల్స్ వీక్ అవుతున్నా దాన్ని ప్రొడక్ట్ మళ్ళీ వెళ్ళి రివైవ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డయాబెటిక్ సప్లిమెంట్స్ అండి. సో వీటితో పాటు ఇంకొక ప్రొడక్ట్ ని లాంచ్ చేసాం, ఏంటది? ప్రీ గ్లూకో హెల్త్. అది దేనికి సంబంధించిందండి? గ్లూకోజ్. దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రీ డయాబెటిస్. ప్రీ డయాబెటిస్ ఎవరికి ఉంది? ఇక్కడ ఎవరికి ఉందని కంగారు పడదు, చాలా మంది ఉంటారు. ప్రీ డయాబెటిస్ అంటే మనకి చాలా మందికి ఏమవుతుందంటే ఆల్రెడీ బాడీలో డయాబెటిస్ స్టార్ట్ అవుతుంది కానీ డాక్టర్ చెక్ చేసేటప్పుడు అది అనుకున్న రేంజ్ లో దొరకదు. సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే దాన్ని అట్లా వదిలేస్తే 3 నెలలకో 6 నెలలకో సంవత్సరంకో మనం డయాబెటిక్ అయిపోతాం. సో ఇక్కడ ఈ ప్రీ గ్లూకో హెల్త్ ప్రొడక్ట్ లో మనకు ఉన్న కొన్ని రెండే యూనిక్ పాయింట్స్ ఉన్నాయి దాంట్లో నేను చెప్తా. ఒకటి ఏంటి అంటే మనకి షుగర్ క్యారవింగ్స్ ని కట్ చేస్తుంది. చాలా మందికి ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటి అంటే షుగర్ క్యారవింగ్, స్వీట్ కనిపిస్తే మనం తట్టుకోలేము. చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, రోజు భోజనం తర్వాత ఫ్రిడ్జ్ లో స్వీట్ తీసుకొని తింటారు, కరెక్టేనా? అలాంటి క్యారవింగ్స్ ని కంట్రోల్ చేయడానికి ప్రీ గ్లూకో హెల్త్ మనకి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా దాంట్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. చూసారా, షుగర్ లో స్వీట్స్ అని ఉంటాయి కొన్ని కాంబినేషన్. అలాంటివి ఇప్పుడు మనకి ఇక్కడ బయట దొరికే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు కిందకి వెళ్ళి ఒక బేకరీ ఉందంటే దాంట్లో దొరికే స్వీట్స్ అట్లా 2 సంవత్సరాలు తిన్నామంటే ఖచ్చితంగా మన డిస్టింక్షన్ లో డయాబెటీస్ పాస్ అవుతాం. అట్లాంటి కాంబినేషన్. సో అండ్ సార్ ఇంకొక కేసెస్ ఏంటంటే కొన్ని కేసెస్ లో మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలని లేదు, కంట్రోల్ లో పెట్టుకున్నా సరిపోతుంది, రైట్? సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ డయాబెటీస్. ఎనీ పాయింట్స్ టు డిస్కస్? ఏమైనా ఉన్నాయా? ఏం లేవా సార్? మార్చి I'll just show you sir. సార్ ప్రీ గ్లూకో హెల్త్ అయితే ఏ రేంజ్ ఉంటుందో ఒకసారి చూపించమన్నారు.
రైట్. సో ఒకసారి మనం చూద్దాం. దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ ప్రీ గ్లూకో హెల్త్. సో ఇక్కడ మనం చూడొచ్చు డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ అండ్ నార్మల్. ఇది A1C టెస్ట్ అండి. మనకి 6.5 కన్నా ఎక్కువ ఉంటే మనం డయాబెటిక్ అని చెప్పి డాక్టర్ డిక్లేర్ చేస్తారు. బట్ 5.7 to 6.4 మధ్యలో ఉంటే వి కాల్ ఇట్ ప్రీ డయాబెటిస్. ఆర్ 5.7 కన్నా బిలో ఉంటే దాన్ని నార్మల్ అంటాం. సో అట్లాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు 99 mg కన్నా తక్కువ ఉంటే మనం డయాబెటిస్ కాదు, నార్మల్గా ఉన్నట్టు. 100 to 125 మధ్యలో ఉంటే యూఆర్ అంత ప్రీ డయాబెటిస్ జోన్ వస్తున్నారు. బట్ 126 దాటితే ఎట్లాగో డయాబెటిస్, యు నో దట్. రైట్? yes. So any points regarding diabetes, gluco health or probiotics, sir? ఇన్సులిన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఏం మెడిసిన్ సార్? Neem gluco health usage, sir. Neem and gluco health. Sir? ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండేటప్పుడు యూ నీడ్ టు చెక్ విత్ ద డాక్టర్, సార్. ఎందుకంటే బికాస్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ డయాబెటీస్. ఆ టైంలో వస్తుంది, వాడచ్చు. బట్ బేసిక్ ఆన్ డాక్టర్ సజెషన్. బికాస్ ఎందుకంటే మీకు చాలా మందికి ఆ ప్రాబ్లం వాళ్ళు కన్సీవ్ అయిపోయిన తర్వాత ఉండదు కూడా. లైక్ సార్, కొంతమంది కంటిన్యూ అవుతుంది, బట్ 80% ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత ఉండదు. కొంతమందికి మాత్రం ఇట్ విల్ క్యారీ ఫార్వర్డ్. సార్ సార్, ఇన్సులిన్ వాడుతూ ఈ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఇన్సులిన్ వాడడం ఆపేయచ్చా లేకపోతే కంటిన్యూ? మీ ప్రొడక్ట్, మీ మెడిసిన్స్ ఆపని మేము ఎప్పుడు చెప్పండి సార్. మా ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతుందో ఆ మెడికేషన్ మీరు గ్రాడ్యువల్గా తగ్గించుకోండి. ఒకేసారి ఇవి తీసుకుంటూ మీరు రెగ్యులర్ మెడిసిన్స్ ఆపమని మేము చెప్పము. రెండు వాడుతున్నప్పుడు ఒకసారి గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవుతాయి, అప్పుడు ప్రాబ్లమే కదా. ఏదండి? ఈ రెండు మందులు వాడుతున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవుతాయి కదా. మీరు దీన్ని గ్రాడ్యువల్ గా స్టార్ట్ చేస్తారు సార్ సప్లిమెంటేషన్. మీరు రెగ్యులర్ ప్రొడక్ట్ తో పాటు దీన్ని మినిమం డోసెస్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు రిజల్ట్ కనిపిస్తుందో ఆ డోసెస్ తగ్గించుకొని కొన్నాటికి ఫుల్ పెంచిన మందే వాడుకోవచ్చు. బట్ ఇనీషియల్ గా మీరు వాడుతున్న ప్రొడక్ట్ ఆపని మాత్రం మనం చెప్పాం. దట్స్ ద థంబ్ రూల్. ఎప్పుడైనా సప్లిమెంట్స్ ఎవరికైనా డయాబెటీస్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేటప్పుడు ప్లీజ్ అండి, దయచేసి వాళ్ళు ఏదైతే వేరే మెడిసిన్స్ వాడుతున్నారో అది ఆపమని చెప్పొద్దు. ఆ మెడికేషన్ కంటిన్యూ చేయమనండి. మంది గ్రాడ్యువల్ గా స్టార్ట్ చేయండి. ఎట్లాగో మన ప్రొడక్ట్ రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఆ గ్రాడ్యువల్ గా ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో దాని డోసెస్ తగ్గించుకోవచ్చు. రైట్? yes. సో క్లియర్? ఎనీ మోర్ పాయింట్స్? yes sir. ఏం లేవా? no. ఏమీ లేవా? నేనే మేడం అంటే రెండు ఒకేసారి వాడడం కష్టమవుతుంది అంటున్నారా? అందుకే గ్రాడ్యువల్ గా స్టార్ట్ చేయమని చెప్తున్నాను. మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఐ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ మెడిసిన్ అండ్ సప్లిమెంట్. మీరు బయట కంపెనీలో 90% కంపెనీల్లో దొరికే ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే ఆ నొప్పిని తగ్గిస్తాయి. వెస్టర్న్ కంపెనీ ప్రొడక్ట్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే నొప్పిని కాదు, ఆ ప్రాబ్లమ్ ని తీసి బయటపడతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. రైట్? సో ఇంకొన్ని ప్రొడక్ట్స్ చూద్దామా? yes sir. కెన్ వి గో అహెడ్? yes sir. ఎనీ క్వెరీస్ ఏమీ రావట్లేదా? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా? okay sir. భాష క్లియర్ గా ఉందా? yes sir. we'll just go for another few more products ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. సో కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఈ రోజు we'll try to cover the prime category కవర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్? సో వీటితో పాటు టైం ఉంటే బేసింగ్ ఆన్ ద విల్ కవర్ సమ్ మోర్ ప్రొడక్ట్స్. సో క్రిల్ ఆయిల్ చాలా మంది మర్చిపోయారు కదా ఈ ప్రొడక్ట్ ని. no. లేదా? no. గ్రేట్. ఓకే. సో క్రిల్ ఆయిల్ యొక్క ఇంపార్టెన్స్ ని ఇంకొకసారి రీక్యాప్ చేసుకుందాం. ఈ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది అనే పాయింట్స్ ని ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. సో క్రిల్ ఆయిల్ బేసిక్ గా క్రిల్ అంటే మనందరికీ తెలుసు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టైనీ స్ట్రింప్ అంటాం, చిన్న రొయ్య. ఈరోజు చాలా మంది మనకి క్రిల్ వాడితే వచ్చే ఉపయోగాలు ఉన్న కంపెనీ ప్రొడక్ట్స్ కొన్ని బయట వాడుతున్నారు. బట్ 80 to 90% బయట దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఫిష్ ఆయిల్ తో తయారు చేసినవి దొరుకుతున్నాయి. ఈ ఫిష్ ఆయిల్ తో తయారు చేసిన ప్రొడక్ట్స్ వల్ల మనకు వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఫిషీ బర్బ్స్ అంటాం. చాలా మందికి ఏదైతే ఫుడ్ తీసుకుంటారో ఆ సప్లిమెంట్స్, ఫిష్ ఆయిల్ తో తయారైన సప్లిమెంట్స్ వల్ల
వాళ్ళకి ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది ఏంటంటే వాళ్ళు డైజెషన్ చేసేటప్పుడు కొంచెం ఆడ్గా అనిపిస్తుంది వాళ్ళకి, ఏదో తేడాగా సంథింగ్. కొంతమందికి ఏంటంటే పొట్ట పొంగడాలు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఛాలెంజెస్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఫిష్ ఆయిల్తో తయారు చేసే ప్రొడక్ట్స్ వల్ల మనకి ఫిషీ బర్బ్స్ ఉంటాయండి. ఆ ఫిషీ బర్బ్స్ ఎందుకు వస్తాయంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి బేసిక్గా మనకి ఈ ఫిష్ ఆయిల్ అనేది ఫిష్ ఎక్కడ దొరుకుతుంది? మనకి సముద్రం, ఇన్ ద సీ, రైట్? మనకి ఈ మొత్తం ఈ అట్మాస్ఫియర్ లో ఉన్న పొల్యూషన్ అంతా ఇల్లు ఎక్కడ కలుస్తుందండి? సముద్రం. కరెక్టే కదా? ఆ సముద్రంలో కలిసేటప్పుడు మనకి ఆ పొల్యూషన్ మధ్యలోంచి వచ్చిన ఒక ఫిష్ ని కట్ చేసి దాన్ని చాలా ప్యూరిఫై చేస్తారు వీళ్ళు. ఎంత ప్యూరిఫై చేసినా, దాన్ని ఎంత క్లీన్ చేసినా, దాంట్లోంచి ఫిష్ ఆయిల్ తీయడానికి ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా 80 to 90% చాలా మందికి ఆ ఫిషీ బర్బ్స్ అనేది వస్తాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్. బట్ మనకి క్రిల్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే సముద్రం లోపల భాగంలో దొరుకుతుంది, ఇన్ ద డీప్ సీ. సముద్రం లోపల భాగంలో ఒక డీప్ సీలో దొరికే ఈ యొక్క క్రిల్ అనేది మనకి పొల్యూషన్ ఉన్న కంటామినెంట్స్ అన్ని డీప్ సీలోకి వెళ్ళగలవా? ఒక లేయర్ దాకే ఉంటాయి, రైట్? డీప్ సీలోకి వెళ్ళవు. సో ఈ క్రిల్ అనేది మనకి డీప్ సీలో దొరుకుతుంది. సో దీనివల్ల బాడీకి వచ్చే ఉపయోగాలు ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ ని హెల్దీగా ఉంచడానికి ఈ క్రిల్ ఆయిల్ మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే పర్టికులర్ గా మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడానికి, మన నర్వస్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి క్రిల్ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో సింపుల్ గా దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? క్రిల్ లో మనకి కాంబినేషన్ ఏముంటుంది అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్, EPA, DHA, ALA, astaxanthin. ఈ 5 కలిపి క్రిల్ కాంబినేషన్ లో మన శరీరం మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే omega-3 ఫ్యాటీ యాసిడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మన బాడీకి? హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది మనకి. సో అదే విధంగా బాడీలో ఏమైనా చిన్న చిన్న క్లాట్స్ ఉన్నా కూడా రిమూవ్ చేయడానికి omega-3 ఫ్యాటీ యాసిడ్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో అలాగే DHA బాడీకి మంచిదే కదా? అవసరమా కదా? ఏ విధంగా అవసరం పడుతుందో DHA ఐడియా ఉందా? సో బేసిక్ గా మనకి DHA అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మన బాడీలో ఏదైతే మనకి చూసారా, చిన్నప్పుడు తల్లిపాలు తీసుకుంటాం, అవునా? చిన్నప్పుడు తీసుకునే తల్లిపాల వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? చాలా మంది మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఎవరైతే చిన్నప్పుడు తల్లిపాలు ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటారు. కరెక్టే కదా? ఎందుకంటే మనం చిన్నప్పుడు తీసుకునే తల్లిపాలలో మనకి DHA దొరుకుతుంది. DHA. సో ఈ DHA ఏం చేస్తుందంటే, చిన్నప్పుడు మనకి మన మైండ్ బాగా మెచ్యూర్ అవడానికి, మైండ్ మెచ్యూరిటీకి, బ్రెయిన్ బాగా డెవలప్ అవడానికి, బ్రెయిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ఉండడంతో పాటు బేసిక్ గా మనకి చూసారా చిన్న పిల్లలకి ఐలిడ్స్ ఓపెన్ అవుతాయి. పిల్లలకి చూసారా ఐలిడ్స్ బాగా ఓపెన్ అవుతాయి, వాళ్ళకి బాగా ఐ విజన్ బాగా డెవలప్ అవడానికి. ఎందుకు తల్లిపాలు ఎక్కువ ఇస్తారు అంటే, ఆ DHA వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటంటే బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. సో అదే విధంగా ఐలిడ్స్ బాగా ఓపెన్ అయ్యి కంటి చూపు అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. దృష్టి. ఈ రోజు మనం బయట దొరికే పిల్లలకి ఇచ్చే చాలా ఎనర్జీ డ్రింక్స్ లో మనం చూసుకున్నట్టయితే అక్కడ DHA ఇస్ అవైలబుల్ అని ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? సో ఎందుకు ఉపయోగం అంటే ఈ DHA వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో అదే విధంగా మనకి DHA వల్ల మన కిడ్నీ హెల్త్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సో EPA కాంబినేషన్ ఏంటి అంటే, మన హార్ట్ ని హెల్తీగా ఉంచడంతో పాటు మనకి మన తలక రెస్పిరేటరీ సిస్టమ్ ని కూడా క్లీన్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. సార్ ఫ్లాక్స్ లో DHA ఉంది, ఫ్లాక్స్ లో మనకి లేదు. DHA క్రిల్ అనేది ఓన్లీ లేదు మేడం. కరెక్టే మేడం, బట్ మీకు ఏంటంటే అక్కడ omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్ కూడా దొరుకుతుంది ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ లో మీకు ఉన్న ఒక 2 అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫ్లాక్స్ omega-3, omega-6 హార్ట్ ని హెల్దీగా వస్తుంది. రెండోది పోస్ట్ పారండియల్ గ్లూకోజ్ అంటాం, ఫుడ్ తర్వాత అనవసరంగా పెరిగే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల డయాబెటీస్ అవ్వము. ఫ్లాక్స్ హార్ట్ కి మంచిది, డయాబెటీస్ రాకుండా ఉంటుంది. omega-3, omega-6 దొరుకుతాయి. దీంట్లో omega-3 తో పాటు ఆస్టాసాంటిన్ దొరుకుతుంది.
ఆ రెండింటికి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. సో DHA అనేది మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వల్ల మనకి దీంతో పాటు వచ్చే ఈ DHA, EPA అండ్ ALA ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అంటాం. సో వీటితో పాటు EPA మన కార్డియోవాస్కులర్ హార్ట్ హెల్త్ ని మనం కాపాడుతుంది. సో అదేవిధంగా krill ఆయిల్ ద్వారా మనం ఏదైతే మన లివర్ లో ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే krill అనేది మనకి ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఫాస్ఫోలిపిడ్స్. ఈ ఫాస్ఫోలిపిడ్స్ వల్ల ఏమవుతుంది అంటే మన లివర్ లో ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో దాన్ని తగ్గించి మన లివర్ ని క్లెన్సిఫై చేయడానికి కూడా చాలా బాగా krill ఆయిల్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బెనిఫిట్ హార్ట్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పా బ్రెయిన్ డెవలప్మెంట్ కి మనకి జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఐ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఆల్ ఏజ్ గ్రూప్స్ చిన్న పిల్లల నుంచి మనకి సీనియర్ సిటిజన్స్ దాకా ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆస్టాజాంటిన్, ఈ ఆస్టాజాంటిన్ అనేది మనకి కేవలం krill లో మాత్రమే దొరుకుతుంది. సో ఈ krill వల్ల ఈ ఆస్టాజాంటిన్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే బేసిక్ గా ఆస్టాజాంటిన్ వల్ల బాడీలో ఏమైతే టాక్సిన్స్ ఉన్నాయో ఇందాక మనం డిస్కస్ చేసాం, ప్రతి రోజు మన బాడీలోకి 400 రకాల టాక్సిన్స్ ఎంటర్ అవుతాయి. సపోజ్ మనం బయట వెళ్తున్నాం ఒక వెహికల్ మీద, పక్క నుంచి ఒక హెవీ వెహికల్ వెళ్తుంది. సో మనం దాని పక్క నుంచి వెళ్తే దాని నుంచి ఏమవుతుంది, ఒక్కసారి పొల్యూషన్ బయటకు వస్తే ఏం చేస్తాం, మనం కంప్లీట్ గా దాన్ని ఇన్హేల్ చేసుకుంటాం. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనకి krill అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆస్టాజాంటిన్ బాడీకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది. మన హ్యూమన్ బాడీ బయట ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటుంది రకరకాల టాక్సిన్స్ కి. బట్ krill లో ఆస్టాజాంటిన్ ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే మనకి ఒక రాడ్ ఉంది, ఐరన్ రాడ్, దాన్ని అట్లా బయట పడేస్తుంది. ఒక నెల 2 నెలలు ఏమవుతుంది, బ్రష్ పడేస్తుంది. దానికి నీట్ గా పెయింటింగ్ వేసి బయట పెట్టదు, ఏమవుతుంది, రస్ట్ పడుతుందా? సో ఆస్టాజాంటిన్ అదే విధంగా మన బాడీని టాక్సిన్స్ నుంచి కాపాడుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇందాక చెప్పా, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఒకసారి మనం చూసుకున్నట్టయితే బేసిక్ గా మనకి క్యారెట్ లో మనకి బీటా కెరటిన్ దొరుకుతుంది, అవునా కదా? సో అట్లాగే మనకి టొమాటోలో లికోపిన్ దొరుకుతుంది. మనకి క్యారెట్ లో కానీ టొమాటోలో కానీ ఏదైతే బీటా కెరటిన్ లికోపిన్ దొరుకుతుందో దానికి 10 to 100 టైమ్స్ ఎక్కువగా మనకి krill ఆయిల్ లో దొరుకుతుంది. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చూసారా యూవి మనకి సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ ఆస్టాజాంటిన్ సపోర్ట్ చేస్తుంది. చాలా మంది మనకి సమ్మర్ లో కానీ కొన్ని సీజన్స్ లో స్కిన్ ని కాపాడుకోవడానికి బయట నుంచి క్రీమ్స్ రాస్తాం. బట్ krill అనేది ఏమవుతుందంటే మనకి లోపల నుంచి బాడీ పరంగా బాడీ లోపల నుంచి పనిచేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో అలాగే నేను చెప్పా ఆస్టాజాంటిన్ తో పాటు లిపిడ్స్. సో ఇవి ఏం చేస్తాయి మన బాడీలో అంటే ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ ఎప్పుడైతే మన బాడీకి అబ్జర్వ్ చేసుకునేలాగా మనకి ఫాస్ఫోలిపిడ్స్ సపోర్ట్ చేస్తాయి. సో వీటితో పాటు మన లివర్ లో ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో దాన్ని కంట్రోల్ చేసి మన లివర్ మీద లోడ్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బాడీలో ఫాస్ఫోలిపిడ్స్ 2 ఆర్గాన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఒకటి లివర్ మీద, రెండోది కాగ్నిటివ్ హెల్త్ మీద. అంటే చూసారా ఇప్పుడు మెటామైండ్ ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. మెటామైండ్ ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఫాస్ఫోలిపిడ్స్. ఏం చేస్తుందంటే మన మెమరీ పవర్ ని, మన బ్రెయిన్ తాలూకా కాగ్నిటివ్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ప్రోడక్ట్, ఇది ఎట్లా పనిచేస్తుందంటే మన లివర్ లో చూసారా ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి, అట్లాగే మనం తీసుకునే ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీని అబ్జర్వ్ చేసుకునేలా ఇచ్చేస్తుంది. సో బేసిక్ గా ఇలాంటి కాంబినేషన్ ఉన్న ప్రోడక్ట్ ఇంకోటి ఉంది మన దగ్గర, నోని ప్రోడక్ట్ యూజ్ చేస్తారా? ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మనకి నోనీలో జెరోనైన్ దొరుకుతుంది. ఈ జెరోనైన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే నోని తీసుకుంటామో బాడీలోకి వెళ్ళగానే బాడీలో ఉన్న సెల్స్ తాలూకా పోర్స్ అన్ని ఎన్లార్జ్ అవుతాయి. ఈ ఎన్లార్జ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ బాడీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది, శరీరం కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటుంది. సింపుల్ పాయింట్ ఒకటి చెప్తా, ఎవరికైనా సప్లిమెంటేషన్ ఇచ్చే ముందు ఆ రిజల్ట్ ఇంకా ట్రమెండస్ గా రావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళకి టాక్సిక్లిన్,
గ్యానోడర్మా, ఫుడ్ ప్యాచెస్. ఈ 3 ప్రొడక్ట్స్ ఇస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ కానీ టాక్సిన్స్ కానీ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. రెండో కాంబినేషన్ ప్రొడక్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే నోని కానీ క్రిల్ కానీ ఇవ్వాలి. బెటర్ ఇంకా నోని ఇస్తే జెరోనిన్ ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో ఇదేం చేస్తుందంటే మన బాడీకి ఒక 20 days ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తామో బాడీలో ఉన్న సెల్స్ తాలూకా పోర్షన్ అన్నింటినీ ఎన్లార్జ్ చేస్తుంది. సార్ రైట్. సో ఎప్పుడైతే మనకి జెరోనిన్ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ కొన్నిసార్లు లేట్ అవుతుంది. బట్ మీకు రిజల్ట్ తొందరగా రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన బాడీని మనం క్లీన్ చేసుకోవాలి. సో సింపుల్ గా మనకి సెల్యులర్ నరిష్మెంట్ టెక్నాలజీ అంటే ఏంటంటే మన సెల్స్ ని మనం ఎనర్జెటిక్ గా చేసుకోవడం. సో ఈ ప్రాసెస్ కరెక్ట్ గా జరగాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన బాడీని మనం క్లీన్ చేసుకోవాలి. రైట్ మేడం, అది కాంబినేషన్ మేడం. ఫుడ్ ప్యాచెస్, గ్యానోడర్మా, ఇది ఒక 20 days యూసేజ్, 20 days to 1 month. సో అట్లాగే అక్కడి నుంచి మనం ఒక 20 days 1 month నోని యూజ్ చేసామంటే రెండు కలిపి కాంబినేషన్ లో కూడా ఇవ్వచ్చు. సో మీకు ఏమవుతుందంటే ఫస్ట్ బాడీ క్లీన్ అయిపోతుంది. చూసారా, ఇంట్లో ఆడవాళ్ళు ముగ్గేసే ముందు ఏం చేస్తారు? ఫస్ట్ వాకిల్ని క్లీన్ చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. బాడీ ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో దానికి ఇచ్చే సప్లిమెంటేషన్, బాడీని ఫస్ట్ క్లీన్ చేస్తాం, రెండోది ఆ సప్లిమెంటేషన్ అందుకునే అబ్జార్ప్షన్ పొటెన్షియల్ మన సెల్స్ కి పెంచుతున్నాం. సో ఆటోమేటిక్ గా అక్కడి నుంచి మీరు ఇచ్చే ఏ న్యూట్రిషన్ అయినా సరే సమపాలలో బాడీకి కరెక్ట్ గా మనకి రీచ్ అవుతుంది. రైట్. సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ఆస్టాజాంటిన్, మన లివర్ మీద లోడ్ ని రెడ్యూస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అట్లాగే కాగ్నిటివ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న డిహెచ్ఏ యాజ్ ఐ టోల్డ్ మన తాలూకా బ్రెయిన్ మెమరీ పెంచడానికి, ఐ విజన్ పెంచడానికి, అట్లాగే రెస్పిరేటరీ సిస్టమ్ ని హెల్తీగా ఉంచుతుంది. సో ఈపీఏ వల్ల చాలా మందికి మనం చూస్తుంటాం లేడీస్ కి ప్రీటర్మ్ బర్త్ అవుతుంటది. అంటే చాలా మంది ఏమవుతారంటే కన్సీవ్ అయ్యి తొందరగా వాళ్ళకి బేబీ 2-3 months లో కూడా డ్రాప్ అయిపోతుంటారు. ఎస్ సార్. సో ఎందుకంటే వాళ్ళకి రీజన్ ఏంటంటే ప్రాపర్ డిహెచ్ఏ కానీ ఈపీఏ కానీ న్యూట్రిషన్ కానీ కరెక్ట్ గా ఉండకపోవడం ఒక మెయిన్ రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈపీఏ, డిహెచ్ఏ, ఏఎల్ఏ, ఆస్టాజాంటిన్ అండ్ ఈ కాంబినేషన్ లో ఫాస్ఫోలిపిడ్స్ వచ్చే కాంబినేషన్ ద్వారా మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రోడక్ట్ వాడితే బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా కవర్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో పర్టికులర్ గా మన హార్ట్ ని హెల్తీగా ఉంచడానికి బ్లడ్ సర్క్యులేషన్ అండి. సి బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన దగ్గర ఎలాజినైన్ కానీ క్రిల్ ఆయిల్ కానీ ఈ ప్రొడక్ట్స్ వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ మనకి ఫాస్ట్ గా అవుతుందో యునో సింపుల్ పాయింట్ మనకు తెలుసు, మన హార్ట్ లో మనకి ఆర్టరీస్ ఉంటాయి. ఈ ఆర్టరీస్ ద్వారా మనకి బ్లడ్ ఫ్లో అవుతూ మనకి బాడీలో ఉన్న ఆర్గన్స్ ని బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది మన హార్ట్. ఎప్పుడైతే ఈ హార్ట్ లో మన బాడీలో ఫ్యాట్ కంటెంట్, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతూ ప్లేక్ లా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ ప్లేక్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది మనకి. సపోజ్ సింపుల్ పాయింట్, మన ట్యాప్ ఉంది, ట్యాప్ మధ్యలో ఏమైనా చిన్న రాళ్ళు లాంటి ఏమైనా ఉంటే ఏమవుతుంది? వాటర్ ఫ్లో తగ్గిపోతలేదు. బట్ అదే ట్యాప్ మధ్యలో వాటర్ ఫుల్ ఫ్లో తో వచ్చిందనుకో ఏమవుతుంది? ఉన్నాయి కూడా క్లీన్ అయిపోతాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మనకు బాగా ఎక్కువ అవుతుందో, ఈ చిన్న ఎక్సర్సైజ్ బేసిక్ ఎందుకు చెప్తారు అంటే ఆ స్ట్రెస్ టైంలో కూడా మనకి క్లాట్స్ కానీ మనకి హెల్తీ సర్క్యులేషన్ కానీ బాగా అవుతుంది. సో క్రిల్ మన నర్వస్ సిస్టమ్ ని, మన హార్ట్ ని, మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. హార్ట్ ని హెల్తీగా ఉంచుతుంది, లివర్ ని క్లెన్సిఫై చేస్తుంది, కిడ్నీస్ ని హెల్తీగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాగ్నిటివ్ పవర్, బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి ఫ్లష్ చేస్తుంది. సో అదే విధంగా మనకి బాగా బ్రెయిన్ ని షార్ప్ చేయడానికి కూడా ఈ ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోడక్ట్ లో ఒక చిన్న బ్యూటీ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పా, బయట కొన్ని ఫిష్ ఆయిల్స్ వల్ల మనకి ఫిషీ బర్బ్స్ వస్తాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ క్రిల్ లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే బయట ప్రొడక్ట్స్ ని ఎప్పుడైనా సరే మనం ట్రై చేయాలనుకుంటే బయట కంపెనీలో దొరికే కొన్ని ఇటువంటి కేటగిరీ ప్రొడక్ట్స్ ని మనం దాన్ని బ్రేక్ చేసి వాటర్ లో మిక్స్ చేసాం అనుకోండి, అవి కంప్లీట్ గా వాటర్ లో అబ్జర్వ్ కావు. బట్ క్రిల్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా మీరు ట్రై చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం వాటర్ లో ఆ క్రిల్ ని బ్రేక్ చేసి మీరు మిక్స్ చేయండి, కంప్లీట్ గా అది వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది. అంటే వాటర్ మొత్తం కలుస్తుంది అనమాట ప్రోడక్ట్. సో అదే విధంగా ఎప్పుడైతే భోజనం తర్వాత కాదు, మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి, కొన్ని ప్రొడక్ట్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి, బట్ క్రిల్ విత్ ఫుడ్ తీసుకోవాలి.
విత్ ఫుడ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్. ఎప్పుడైతే మనం భోజనంతో కానీ భోజనం తర్వాత కానీ తీసుకుంటామో ఇందులో ఉన్న ఫోస్ఫోలిపిడ్ ఫార్మ్స్ లో మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ని హెల్దీగా ఉంచడానికి ఈ ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ క్రిల్ ని కొన్ని కేసెస్ లో మనం 6 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎటువంటి కేసెస్ లో అంటే మీరు రోజు సప్లిమెంట్ ఇవ్వకూడదు, 2 రోజులకు ఒకసారి ఒక సప్లిమెంట్ చెప్పని యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ రెగ్యులర్ గా అయితే 12 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతిరోజు కూడా క్రిల్ ఆయిల్ సప్లిమెంట్ ని యూజ్ చేయొచ్చు. కొన్ని కేసెస్ లో మనం 4-5 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇస్తున్నాం. బట్ ఐడియల్ రికమెండేషన్ వచ్చి 6 ఇయర్స్ ఇస్ ఫైన్. సో 6 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక సప్లిమెంట్ చొప్పున మనం యూజ్ చేయొచ్చు. సో యాజ్ ఐ టోల్డ్, మన దగ్గర కొన్ని కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సిబక్టన్ కానీ, గ్యానోడర్మా కానీ, స్పైరులినా కానీ, క్యూర్కుమిన్ కానీ, సో ఫ్లాక్స్ ఆయిల్ కానీ, సో అలాగే మనకి క్రిల్ ఆయిల్ కూడా ఒక కాంబినేషన్ ప్రొడక్ట్ లో మనకి దొరుకుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ప్రొడక్ట్ కాల్డ్ క్రిల్ ఆయిల్. అర్థమైందా? yes sir, ఎలా ఉంది ప్రొడక్ట్? super. సో ఫార్ ఏ ప్రొడక్ట్స్ డిస్కస్ చేసాం మనం? krill prime, డయాబెటిస్ కోసం డిస్కస్ చేసాం. Yes. అదేవిధంగా సిబక్టన్, yes కాంబియోటిక్స్ yes sir, అండ్ Neem. క్రిల్ ఆయిల్. Neem. సో నీమ్ కాదు, దట్ ఇస్ డయాబెటిస్. Yes, yes. డయాబెటిస్ ఇట్సెల్ఫ్ వన్ ప్రొడక్ట్. Okay. డయాబెటిస్, Stevia, సిబక్టన్, Neem. కాంబియోటిక్స్ అండ్ క్రిల్ ఆయిల్. yes సో ఏమైనా క్వెరీస్ ఉన్నాయా దీంట్లో? సార్ బైపాస్